నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. ఏపీలో రాను వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. జగన్ అధికార పార్టీ పగ్గాలు చేపట్టిన తొలి నాళ్ల నుంచే రాష్ట్రంలోని నదులు, కొండలు ఇలా ఒకటేమిటి పంచభూతాలైన నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ నేతల అక్రమార్జన దాహానికి కొండలు కరిగిపోతున్నాయి. కొండలపై కన్నేసి రాత్రికి రాత్రే పిండి చేసేస్తున్నారు. గ్రావెల్ ను అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఈ దాస్తికాన్ని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం నిద్ర నటిస్తోంది. ఇప్పటికే రుషికొండను బోడిగుండుల వైసీపీ నేతలు ప్రస్తుతం ఇదే తరహాలో విశాఖలో మధురవాడలోని న్యాయ కళాశాల, రుషికొండ రోడ్డులో పనోరమా హిల్స్ ప్రాంతంలో పెబిల్ బీచ్ టవర్స్ ఎదురుగా అదానీ డేటా సెంటర్ను ఆనుకుని ఉన్న కొండను తవ్వేస్తున్నారు. 10 నుండి 20 అడుగుల లోతు వరకు తవ్విన ఆనవాళ్లు పర్యావరణ విధ్వంసానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాగా గతంలో విశాఖ మహాప్రాంత అభివృద్ది సంస్థ VMRDA 2041 బృహత్తర ప్రణాళికలో పలు సర్వే నెంబర్లలో 100 అడుగుల రోడ్డుకు ప్రతిపాదించారు. తాజాగా ఈ రోడ్డును 80 అడుగులకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అధికారులు మాత్రం VMRDAకు చెందిన స్థలంలో నుంచి రోడ్డు వెళ్తుండటంతోనే వెడల్పు తగ్గించామని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి రుషికొండను తవ్వేసిన తరహాలోనే దీని విధ్వంసం చేస్తుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేస్తున్న జగన్ పార్టీకి మేమెందుకు ఓటెయ్యాలంటూ విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.